ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ అయిన పచ్చజొన్నలతోటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఇది ఎంతో హెల్తీ. నార్మల్ ఇడ్లీ కంటే ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల పచ్చజొన్నలు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె నిండా ఇలా నీళ్ళు పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని 7-8 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ 10కి నానబెట్టాను. ఇది ఈవినింగ్ 5కి చూస్తే ఇలా మినపప్పును పచ్చజొన్నలు అంతా ఇలా నానిపోయి చూడండి, చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటాం. పిండిని బాగా మెత్తగా మాత్రం రుబ్బుకోకూడదు. కొంచెం గరసగానే ఈ ఇడ్లీ పిండి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసేసి ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం గరకగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలానే పప్పుని అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా అంతా పప్పునంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇందులో ఇప్పుడే సాల్ట్, కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తెల్లారాక చూస్తే మనకు పిండి అంతా మంచిగా పులిసిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి మంచిగా అప్పుడు ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా మనకు, దాంట్లో అన్నిట్లల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ రాసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఇడ్లీ లాగా ఇలాగా వేసుకోవాలి. సేమ్ నార్మల్ ఇడ్లీ వేసుకున్నట్టుగానే ఇలానే ఇడ్లీలన్నీ వేసుకోవాలి. ఇలానే ఇడ్లీ పిండిని అంతా కూడా అన్ని ప్లేట్లలో వేసుకొని ఇప్పుడు గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఆ ప్లేట్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే ఇప్పుడు మనకు ఇడ్లీ అయితే అయిపోయింది. ఇలా చేయి పెట్టి చూస్తే ఇలా మనకి చేతికి ఇలా అతుక్కోకుండా ఉంటే మనకు ఇడ్లీ ఉడికినట్టు. ఇప్పుడైతే తీసేసుకున్నాను. తీసేసుకొని అన్ని ఇడ్లీలన్నింటినీ కూడా ఇలా గరిటెతోటి చిన్న చిన్న ఇడ్లీలను తీసేసుకొని ఇలా బాక్స్లో అయితే వేసుకోవాలి. ఇలానే అన్నింటినీ తీసుకోవాలి. అంతే, ఇడ్లీలు అయితే మనకు చూడండి సేమ్ ఆ ఇడ్లీ లాగానే ఉంటుంది. కానీ ఈ ఇడ్లీ మనం రవ్వకు బదులుగా ఇలా పచ్చజొన్నని అయితే వేసుకొని చేసేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇడ్లీ అయితే మనకు షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా ఈ ఇడ్లీ ఎంతో హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఆ ఇడ్లీ మనకు షుగర్ ఉన్న వాళ్ళు తింటే అది ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకసారి ఈ పచ్చజొన్నల ఇడ్లీని కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.